హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎదురు చూస్తున్న వీడియో వచ్చేసింది ఫ్రెండ్స్. మనం గత వీడియోలో తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తల్వార్స్ థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేయబోతున్నామని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అదే ఈ వీడియోలో పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తల్వార్స్ థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ, అలాగే స్టార్టింగ్ 7 కంపారిజన్, హెడ్ టు హెడ్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చూడని వాళ్ళు వెంటనే చూసేయండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. ఇలాంటి ప్రివ్యూ వీడియోస్ కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే పీకేఎల్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. మీరైతే మిస్ కాకుండా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే ముందుగా తమిళ తల్వార్స్ రైడింగ్ చూసుకున్నట్లయితే ముందుగా నరేందర్ కండోలా, సచిన్, నితిన్, విశాల్, మిగతా యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళకి తోడుగా ఇప్పుడు చంద్రన్ రంజిత్ కూడా అయితే వాళ్ళ టీంలో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక డిఫెండర్స్ చూసుకున్నట్లయితే సాగర్, సాహిల్, ఆశీష్, మోహిత్, అభిషేక్, అమీర్, హిమాన్షు, మిగతా యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆల్రౌండర్స్లో ఒక యంగ్ ప్లేయర్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు టైటన్స్ రైడింగ్ చూసుకున్నట్లయితే మంజిత్, ప్రఫుల్ జవారి, ఓంకార్ పాటిల్, ఆశీష్, రోహిత్, నితిన్ వీళ్ళైతే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక డిఫెండర్స్ చూసుకున్నట్లయితే అజిత్, అంకిత్, మిలాద్ జబారి, సుందర్, క్రిషందుల్, సాగర్ వీళ్ళైతే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే పవన్ కుమార్ షెరావత్, శంకర్ గడై, సంజీవి, అమిత్, విజయ్ మాలిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు టీంల ప్లేయర్స్ అయితే చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఏ టీం రైడింగ్లో స్ట్రాంగ్ ఉందా, డిఫెండింగ్లో స్ట్రాంగ్ ఉందా, ఆల్రౌండర్స్లో స్ట్రాంగ్ ఉందా అనేది చూద్దాం ఫ్రెండ్స్. తమిళ తల్వార్స్ రైడింగ్లో సచిన్ తన్వార్ ఉన్నాడు, అలాగే నరేందర్ కండోల్ ఉన్నాడు, అలాగే వాళ్ళకు తోడుగా ఇప్పుడైతే చంద్రన్ రంజిత్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే యంగ్ ప్లేయర్స్ కూడా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సచిన్ తన్వార్ కొంచెం ఫామ్లో ఉన్నాడనే చెప్పాలి. అతనుకు కొంచెం ఇంజురీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అలాగే నరేందర్ కండోలా 2 సీజన్స్గా తమిళ తల్వార్స్కి ఒక కీ ప్లేయర్గా రాణిస్తున్నాడు. అలాగే చంద్రన్ రంజిత్ కూడా కొంచెం ఫామ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక యంగ్ ప్లేయర్స్ చూడాలి, వాళ్ళు పీకేఎల్ సీజన్ 11లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారా అనేది. ఇప్పుడు తెలుగు టైటన్స్ రైడింగ్ చూసుకున్నట్లయితే ముందుగా పవన్ కుమార్ షెరావత్ ఉన్నాడు, అలాగే మంజిత్, విజయ్ మాలిక్, ప్రఫుల్ జవారి, మిగతా యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పవన్ కుమార్ షెరావత్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది మనకు అందరికి తెలిసిందే ఫ్రెండ్స్. అలాగే విజయ్ మాలిక్ కూడా కొంచెం వరకు పర్లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మంజిత్ ధవన్ ఢిల్లీకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది మనకు అందరికి తెలిసిందే ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే యంగ్ ప్లేయర్స్ కూడా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది, వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇస్తే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. రెండు టీమ్స్ రైడింగ్ సమానంగా ఉందనే చెప్పాలి ఫ్రెండ్స్ పీకేఎల్ సీజన్ 11లో. ఇక తమిళ తల్వార్స్ డిఫెండర్స్ చూసుకున్నట్లయితే సాగర్, సాహిల్, ఆశీష్, మోహిత్, అభిషేక్, అమీర్, హిమాన్షు మిగతా యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పీకేఎల్ సీజన్ 10లో డిఫెండింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా పీకేఎల్ సీజన్ 11లో కూడా అలాగే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తమిళ తల్వార్స్ డిఫెన్స్ వాళ్ళు పీకేఎల్ సీజన్ 10లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నది మనకు అందరికి తెలిసింది ఫ్రెండ్స్. మిగతా యంగ్ ప్లేయర్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ చూసుకున్నట్లయితే అజిత్, అంకిత్, మిలాద్ జబారి, సుందర్, మహమ్మద్ మాలిక్, క్రిషందుల్, సాగర్ రావల్. తెలుగు టైటన్స్ డిఫెండర్స్ కొంతవరకు ఎక్స్పీరియన్స్, అలాగే యంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తమిళ తల్వార్స్ డిఫెండర్స్తో పోలిస్తే తెలుగు టైటన్స్ డిఫెండర్స్ కొంతవరకు వీక్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇక తమిళ తల్వార్స్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక న్యూ యంగ్ ప్లేయర్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు టైటన్స్ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే పవన్ షెరావత్, శంకర్ గడై, సంజీవి, అమిత్, విజయ్ మాలిక్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్.
తమిళ్ తలవాస్ టీంలో ఒక యంగ్ ప్లేయర్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యంగ్ ప్లేయర్ ఎలా ఆడతాడనేది మనకందరకు తెలియదు ఫ్రెండ్స్. కానీ మన తెలుగు టైటన్స్ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే 5 మెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళందరికీ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే పవన్ కుమార్ శరవత్, విజయ్ మాలిక్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది మనకందరికి తెలిసిందే ఫ్రెండ్స్. తమిళ్ తలవాస్ ఆల్రౌండర్స్ కంటే తెలుగు టైటన్స్ ఆల్రౌండర్స్ ఫుల్ స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు టీమ్స్ల హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే పీకేఎల్ మొత్తంలో తమిళ్ తలవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ 14 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 8 మ్యాచెస్ తమిళ్ తలవాస్ విన్ కావడం అయితే జరిగింది. 5 మ్యాచెస్ తెలుగు టైటన్స్ విన్ కావడం అయితే జరిగింది. అలాగే 5 మ్యాచెస్ తమిళ్ తలవాస్ లాస్ అవ్వడం అయితే జరిగింది. అలాగే తెలుగు టైటన్స్ 8 మ్యాచెస్ అయితే లాస్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే రెండు టీమ్స్ మధ్య 1 టైం అయితే టై కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తమిళ్ తలవాస్ పీకేఎల్ సీజన్ 11లో వాళ్ళ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందనేది చూద్దాం ఫ్రెండ్స్. సెంటర్ మెన్గా డూ ఆర్ డై స్పెషలిస్ట్ సచిన్ తన్వార్, అలాగే లెఫ్ట్ కవర్లో మోహిత్, రైట్ కవర్లో అభిషేక్, రైడర్స్లో విశాల్, నరేందర్ ఖండోలా లేదా చంద్రన్ రంజిత్ ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక కార్నర్స్లో రైట్ కార్నర్ సాగర్ రాతే, లెఫ్ట్ కార్నర్ సాహిల్ గులియా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే సెంటర్ మెన్గా మంజిత్, రైట్ కవర్లో సాగర్ రావల్, లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్, రైడర్స్లో పవన్ కుమార్ శరవత్, విజయ్ మాలిక్ ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక రైట్ కార్నర్ క్రిషన్ దూల్, లెఫ్ట్ కార్నర్ సుందర్ లాతార్ ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు టీంల స్టార్టింగ్ 7 ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంతవరకు ఈక్వల్ అనే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఏ టీం గెలిచే అవకాశం ఉందంటే నాకు తెలిసినంత వరకు 90% తెలుగు టైటన్స్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th మ్యాచ్ ప్రివ్యూ చేయాలా లేదా మీకు ఇష్టమైన టీం ఏదో ఆ టీం ప్రివ్యూ చేయాలా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియో మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.